సార్ సత్యమూర్తి గారు, ముఖ్యంగా ఇక్కడ నిన్న ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే జగన్ ఈజ్ లూజింగ్ బిగ్ అన్న మాట అది ఓకే, అది పక్కన పెడితే దానికి కారణాలు కూడా ఆయన చెప్పాడు. ఏదైతే ఇప్పుడు డిఎస్ గారు అన్నట్లుగా నేను ప్యాలెస్లో కూర్చుని డీబీటీలకు బటన్ నొక్కుతా అంటే రేపు ప్రజలు కూడా ఓటేసేటువంటి సమయంలో ఇవాళ వచ్చిన సంక్షేమమే కాదు, కేవలం ఆ పథకాలు పొందుతున్నటువంటి వాళ్ళే కాదు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, లేదంటే విద్యావంతులు కావచ్చు, మేధావులు కావచ్చు, వీళ్ళు కూడా ఓట్లు వేయడానికి వస్తారు. ఆ సమయంలో ఆలోచిస్తారు, అభివృద్ధి ఏ మేరకు జరిగింది, నా ఇంటి ముందు రోడ్డు ఉందా లేదా, నా వీధిలో వీధి దీపం వెలుగుతుందా లేదా, నా ఇంట్లో కుళాయి వస్తుందా లేదా, అదీగాక పన్నుల భారం, గతంలో ఈయనే బాధుడు అన్నాడు, ఈ రోజున ఆయన బాధుతున్నటువంటిది అన్నీ గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఓటు వేయడానికి వెళ్ళినప్పటికైతే ఈ రోజు నువ్వు నొక్కుతున్న బటన్లు అనేటువంటివి అక్కడ పనిచేయవు అని చెప్పి చెప్తూనే జగన్మోహన్ రెడ్డి లూజింగ్ బిగ్ అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు మరి నిజంగా ప్రజల్లో ఆ తీరులో ఆలోచన ఉంటుందా, లేదు అంటే డబ్బులు మనీ ఫ్యాక్టర్ అనేటువంటిది ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రశాంత్ కిషోరు ఒక్కడే కాదండి, జగన్మోహన్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు లూజ్ అని ఇప్పటి వరకు వచ్చిన నేషనల్ సర్వేలన్నీ అదే చెప్పినాయి. చాలా సంస్థలు ఇప్పటికి సర్వే చేస్తే అదే తేలింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, ఘోరంగా ఓడిపోతున్నాడు. అంటే 10 సీట్లు వస్తాయా 30 సీట్లు వస్తాయా అనే దాని మధ్య ఈ సర్వేలకి డిస్ప్యూట్ ఉంది తప్ప రిజల్ట్లో డిస్ప్యూట్ లేదు. మొత్తం అంత జగన్మోహన్ రెడ్డికి అంత యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఉన్నది. ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఎట్లా జనరేట్ అయింది? జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్ల జనరేట్ అయింది. ఈ వీళ్ళందరూ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి మీకు ఫస్ట్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టాడు. ఫస్ట్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి ఆ ప్రజావేదిక కూల్చేశాడు కదా. ఆ కూల్చడానికి ఒక రోజు ముందర 2 రోజుల ముందర ప్రజావేదిక పెట్టి అందులో పెట్టి కలెక్టర్లకు ఏం చెప్పాడంటే, మీరు నేను చెప్పింది ఇంప్లిమెంట్ చేయండి, డబ్బుల విషయం నాకు వదిలేయండి అన్నాడు. అంటే ఆ రోజున కలెక్టర్లు కూడా అసలు ఈ దగ్గర వేరే ఏదన్నా నోహో ఉందేమో, టెక్నాలజీ కొత్త టెక్నాలజీ ఉందేమో అని అనుకున్నారు అందరూ కూడా. ఇట్లా ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టాలన్న ఆలోచన పరిపాలన మొదలుపెట్టిన తొలి రోజునే ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఆ విషయం ఇప్పుడు మనందరికీ అర్థమైంది. లేకపోతే 365 రోజుల్లో డివిఎస్ గారు చెప్పినట్టు సెలవులు ఆదివారాలు ఈ పండగ రోజులు తీసేస్తే ఉన్న రోజుల్లో 341 రోజు వేస్ అండ్ మీన్స్ మీద బతికిన ప్రభుత్వం ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుకి లెక్కలు పంపిస్తే, ఆ రిజర్వ్ బ్యాంకు కేంద్రానికి లెక్కలు పంపిస్తే అవి చదివితే ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి చెప్పిందే అందులో ఉంటుంది. వాస్తవ పరిస్థితి ఎక్కడ ప్రతిబింబిస్తుంది? ప్రతిబింబించదు. ఇది జరుగుతున్న పని. ఇది ప్రశాంత్ కిషోరు ఈరోజు చెప్పటమే కాదు, దాదాపుగా ఒక 6 నెలల కిందట చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, జగన్మోహన్ రెడ్డి అంటే మీరు ఓట్లేమో జగన్మోహన్ రెడ్డికి వేస్తారా, తిట్టేదేమో నన్ను తిడతారా అని ఆయన ముందరే చెప్పాడు. 6 నెలల కిందటే చెప్పాడు. ఇప్పుడు మీరు ఓట్లేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి తప్పు చేస్తుంటే చొక్కా పట్టుకోండి జగన్మోహన్ రెడ్డి చొక్కా అని చెప్పి ఆ రోజునే చెప్పాడు ప్రశాంత్ కిషోర్. నన్ను ఎందుకు తిడతారని. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రశాంత్ కిషోర్ బాగా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం. ఎందుకు అంటే ఆయన ఒక ఆంధ్రప్రదేశే కాదు, తను గెలిపించిన తమిళనాడులో అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు, తను గెలిపించిన వెస్ట్ బెంగాల్లో అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు, మొత్తం చెప్తూనే ఉంటాడు. అందరికీ పబ్లిక్లోనే చెప్తాడు అతను. వాన్ చేసినప్పుడు, వార్నింగ్ ఇచ్చినప్పుడు దాన్ని పాటించాలి కదా. పాటించకుండా నువ్వేంటి నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అని చెప్పి ఒక పొగరుగా, ఎంత యారోగెన్స్ అంటే, తెలంగాణలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఘోరంగా ఓడిపోయిన కేసీఆర్కి ఉన్న పొగరుతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డికి 100 రెట్లు పొగరుంది. కేసీఆర్ కనీసం అప్పుడప్పుడు పబ్లిక్ మీటింగులు పెట్టేవాడు. జగన్మోహన్ రెడ్డి సొంత ఎమ్మెల్యేలని మంత్రులనే కలవని పరిస్థితి. అంటే ఈ తరహా పరిపాలన చేసి రాష్ట్రాన్ని మొత్తం అప్పుల ఊబిలో నెట్టేస్తే, ప్రశాంత్ కిషోర్ సర్వేలోనే కాదు, మొత్తం దేశంలో ఉన్న ఏ సంస్థ వచ్చి ఇక్కడ సర్వే చేసినా ఇదే లెక్కలు బయటపడుతున్నాయి. ఈ సర్వేలే కాదు, జగన్మోహన్ రెడ్డికి ఒక ఐప్యాక్ అని ఒక సంస్థ ఉంది, వాళ్ళు సర్వే చేస్తే ఇంతకన్నా ఘోరంగా ఉంది పరిస్థితి. అందుకనే కదా ఆయన టికెట్లన్నీ మార్చుకుంటున్నాడు.
ఈ విధమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్, అంటే రాష్ట్రాన్ని నాశనం చేయడం అనేదే మనకు బాధ కలిగించే విషయం. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడా పాస్ అయ్యాడా అనేది మనకి సంబంధం లేదు. ఏది 10th ఎగ్జామ్ పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా మనకేం సంబంధం. రాష్ట్రాన్ని ఫెయిల్ చేయించాడు. ఇది మనందరికీ సంబంధించిన విషయం కాబట్టి ఇంత ఆవేదనగా మనం చర్చ